కర్నూలులో గణేష్ శోభాయాత్ర కన్నుల పండుగగా జరుగుతోంది. వినాయక విగ్రహాల మొదటి ఊరేగింపు పాతబస్తీలోని రాంబొట్ల దేవాలయం నుంచి ప్రారంభమై కొండారెడ్డి బురుజు, రాజ్విహార్ సెంటర్, కలెక్టరేట్ మీదుగా కేసీ కెనాల్ ఘాట్ వరకు సాగుతోంది. అలాగే రెండో ఊరేగింపు బళ్ళారి చౌరస్తా దగ్గర మొదలై రాజ్విహార్ కూరల మీదుగా వినాయక ఘాట్కు బయలుదేరుతోంది. వినాయకుల విగ్రహాల ముందు భక్తులు డీజే సాంగ్స్, ఆటపాట్లతో శోభాయాత్ర కొనసాగుతోంది. కర్నూలులో గణేష్ నిమజ్జనానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత కర్నూలు నగరంలో ప్రతి ఏడాది కూడా గణేష్ నిమజ్జన వేడుకలు చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఈసారి కూడా కర్నూలులో గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. కర్నూలు నగరం నడిబొడ్డున ప్రవహించేటువంటి కేసీ కెనాల్ వినాయక దగ్గర కూడా 6 ఘాట్లలో నిమజ్జన కార్యక్రమం కూడా ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. నిమజ్జన కార్యక్రమం గురించి మనతో మాట్లాడేందుకు గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళతో చెప్పండి, ఎలా జరుగుతుందండి? ముందుగా ఏబిఎన్ ఛానల్ వారికి, వీక్షకులకు, ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా గణేష్ కేంద్ర మహోత్సవ సమితి జిల్లా కేంద్రంగా అయితేనేమి నగర సమితి తరఫున సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పి దిగ్విజయంగా చెప్పగలుగుతున్నాం. కర్నూలులో జరుగుతున్న ఈ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా స్ఫూర్తిగా తెలుసుకునే రాష్ట్ర కేంద్రం కూడా రాష్ట్ర తరఫు నుంచి వారు ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాష్ట్రం కూడా సమితి కూడా ఈసారి ముందుకు వచ్చి కేంద్రాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసేసి ఎటువంటి విద్యుత్ ఛార్జీలు లేకుండా తొలగించడం జరిగింది. అందుకు వారికి మనస్ఫూర్తిగా మా తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చెప్పండి, ఈ సంవత్సరం ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అవుతున్నాయి? ఈ సంవత్సరము కర్నూలు నగరంలో దాదాపుగా 2000 పైచులకు విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగినది. 3వ రోజు, 5వ రోజు దాదాపుగా 400 నుంచి 500 విగ్రహాలు నిమజ్జనం కాబడినాయి. ఇవాళ 9వ రోజున నగరంలో ఉన్నటువంటి గణనాథులందరూ కూడా ఏకతాటిగా ఒకరి తర్వాత ఒకరు ప్రతి వీధుల్లో కూడా కోలాహలంతో, ఆనందోత్సాహాలతో ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కర్నూలు ప్రజలందరికీ కూడా కుల మతాలకు అతీతంగా కర్నూలులో జరిగేటువంటి ఈ ఉత్సవానికి అందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కర్నూలు నగర గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ద్వారా. కల్చరల్ యాక్టివిటీస్ ఏమేమి పెట్టినారండి? ఇక్కడ విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు, వ్యక్తిత్వ పోటీలు, అదేవిధంగా చిత్రలేఖనం పోటీలు, ఇక్కడ అదేవిధంగా అనేక పాఠశాల విద్యార్థులు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే భరతనాట్యము, కూచిపూడి, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ పైన ఒక ప్రత్యేకమైన ఒక నృత్య ప్రదర్శన కూడా ఇక్కడ జరిగింది. అందరికీ కూడా అన్ని వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఇక్కడ బహుమతుల ప్రదానము, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకు చేయడం జరిగింది. మేము అందరి మన్ననలు పొందుతున్నాము. జై గణేష్. మీరు చెప్పండి, వచ్చేటువంటి భక్తాదులు అంటే లోకల్ వాళ్ళే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ ఎత్తున పబ్లిక్ కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి స్థానిక సంబంధించిన ప్రభుత్వ అధికారుల సమన్వయంతో గత 2 నెలలుగా ఎటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలకు గాలులు అయితేనేమి, వచ్చిన భక్తులకు ప్రసాదాలు అయితేనేమి, అలాగే నగరం నుండి హిందూ ధార్మిక స్వచ్ఛంద సేవా సంస్థల సమన్వయంతో మొత్తం వచ్చేటువంటి భక్తులు వీక్షించేటువంటి అందరికి కూడా మంచినీటి వసతినేమి, ప్రసాదం అయితేనేమి అన్ని రకాల సదుపాయాలు గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ప్రభుత్వ అధికారుల సమన్వయంతో దిగ్విజయంగా గత 43 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహిస్తుంది. ఈ యొక్క గణేష్ నవరాత్రి మహోత్సవాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ అధికారులు సహకరిస్తున్నారు. వారికి అందరికీ కూడా గణేష్ మహోత్సవ కేంద్ర సమితి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో మొత్తం మీద ఏదైతే గత 43 సంవత్సరాల నుంచి కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ ఈ యొక్క గణేష్ నిమజ్జన వేడుకలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది అయితే ఆపరేషన్ సింధూర్కు గణేష్ నిమజ్జన వేడుకలు అంకితం చేస్తూ చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ సభ్యులు కూడా అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. దాదాపుగా రేపు ఉదయం వరకు కూడా ఈ యొక్క గణేష్ నిమజ్జన కార్యక్రమం కూడా జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి.